Our gathering is written in 2 Timothy chapter 3 verse 16. మరి 2 తిమోతి 3:15 లో మనం ఎందుకు ఇక్కడ కూడి ఉన్నామో ఆ ఉద్దేశం ఇక్కడ రాయబడి ఉంది. Chapter 3 verse 16. 2 తిమోతి 3:15 వచనం. All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. ఇక్కడ మనకి 16-17 వచనాలు కలిసి ఉన్నాయి. 2 తిమోతి 3:16-17. And in English also that the man of God may be perfect, thoroughly furnished unto all good works. ఆ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశమున కలిగిన లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనై ఉన్నది. What is the purpose of the word of God? దేవుని వాక్యముకు ఉద్దేశం ఏమిటి? It reproves us, it corrects us. మనది ఖండిస్తుంది, సరిచేస్తుంది. And we have instruction in righteousness. మరి నీతి యందు మనకి శిక్ష చేస్తుంది అది. So that the man of God may be thoroughly furnished unto good works. మరి ఆ విధంగా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉంటాడు. So meditation of the word of God should enable us to do good works. మరి అందుకనే దేవుని వాక్య యొక్క ధ్యానము మంచి క్రియలు చేయులాగా మనకు సహాయం చేస్తుంది. A good Christian cannot be a bad citizen. మరి మంచి క్రైస్తవుడు మరి చెడిపోయిన పౌరుడు అవడు. Yeah, he will be a good person. మంచి క్రైస్తవుడు మంచి వ్యక్తిగా ఉంటాడు. He will be a law abiding citizen. మరి ఆ న్యాయవంతముగా ఉండే మరి పౌరుడిగా ఉంటాడు. We are supposed to be the children of the living God. మరి దేవుని జీవగల దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం మనం. We are supposed to be representatives of heaven on this earth. ఈ భూలోకంలో పరలోకాన్ని చూపించేవాళ్ళంగా ఉన్నాం మనం. That we should not forget. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. We represent heaven on this earth. ఈ భూలోకంలో మనం పరలోకాన్ని చూపించేవారంగా ఉన్నాం. So that sort of divine life, heavenly life, we should live on this earth. So that we make ourselves as role model for others. ఆ విధంగా దైవికమైన వెలుగును సత్యాన్ని మనం కలిగి మరి ఈ లోకంలో మాదిరికరంగా మనం ఉండాలి. If you are a good Christian, వాళ్ళు మంచి క్రైస్తవుడు అయితే you will be a pious person. మరి ఎంతో పరిశుద్ధంగా ఉంటావు. You will be a holy person. మరి పరిశుద్ధమైన జీవితం జీవిస్తావు. You will live a life of separation unto God. మరి దేవుని కోసమని ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉంటావు. And always your only desire is that you should please him. ఇప్పుడు your desire is to please him. మరి ఆయన యొక్క కోరిక ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆయన సంతోష పెట్టాలని. That is very very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. So in a country like this or wherever we are living, కాబట్టి ఎక్కడ మనం జీవిస్తున్నా గానీ we should be law abiding citizens. కాబట్టి మనము మరి ప్రభుత్వం యొక్క లాని మనం పాటిస్తూ ఉండాలి. As long as our faith is not interfered. మన విశ్వాసాన్ని అది జోక్యం చేసుకున్నంత వరకు. Otherwise we have to stand for the faith. లేదంటే విశ్వాసం కోసం మనం నించోవాలి. Otherwise we should be very strict, very good citizens of the country. మరి చెప్పాలంటే మరి దేశం కోసం చాలా మంచి పౌరులుగా ఉండాలి మనం. That is how we are prepared through the ministry of the word of God. మరి దేవుని వాక్యం ద్వారా ఆ విధంగా మనం సిద్ధపడుతుంటాం. Not only we are good believers, మంచి విశ్వాసులు మాత్రమే కాదు, following the word of God, దేవుని వాక్యం వెంబడిస్తూ మాత్రమే కాదు, with reference to the place where we live in, we should be good citizens. మరి ఎక్కడైతే ఏ ప్రదేశంతో మనం జీవిస్తున్నామో ఆ ప్రదేశంలో మంచి పౌరులుగా ఉండాలి. Mostly we are not. అనేక సార్లు మనం అలా ఉండం. Small things we digress. కొన్ని విషయాలు మనం తప్పపోతుంటాం. Small things we disobey the law of the land. మరి దేశంలో ఉన్న కట్టడాలకి కొన్ని చిన్న విషయాలు మనం తప్పపోతుంటాం. teaches us as to how we should obey the law of the land. మరి దేవుని వాక్యం ఆ దేశముల యొక్క కట్టడలకు ఎలాగ లోబడి ఉండాలో నేర్పిస్తుంది. According to Romans chapter 13, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ప్రకారము the political leaders over us are referred to as ministers of God. మరి మన మీద ఉండే ఆ రాజకీయ నాయకులు చూడండి రోమా 13 ministers of God it says again and again. అక్కడ రాయబడుతుంది వాళ్ళు మరి దేవునికి సేవకులై ఉన్నారని. బట్ దేవుని సేవకులు అంటే ఎవరండి వాళ్ళు? పొలిటికల్ లీడర్స్. మరి మన పరిపాలించే అధికారులు. God establishes kingdoms. దేవుడు రాజ్యాలను ఏర్పాటు చేస్తారు. God plants kings. రాజులను ఏర్పాటు చేస్తాడు ఆయన. There are rulers over us. ఒకవేళ మన మీద కానీ అధికారులు ఉంటే God who has appointed them, kept them, established them. దేవుడు వాళ్ళని స్థిరపరిచి వాళ్ళని పెట్టినవాడు. And we are tried, tested again and again. మరి మనం పదే మనం పరీక్షించబడుతూ ఉంటాం. But many times we don't obey the law of the land. అనేకమైన సార్లు మరి దేశపు యొక్క కట్టడల నియమాలకు మనం విధేయత చూపం. For example, red light.
ఒక ఉదాహరణకి రెడ్ లైట్ ఉందనుకోండి సిగ్నల్ లో, invariably we jump the red light and go. మరి మనం ఆ సిగ్నల్ లైట్ ని జంప్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. Especially young people, ముఖ్యంగా యవనస్తులు they cannot wait. వాళ్ళు వేచి ఉండలేరు. In Delhi, ఢిల్లీలో when the red light van is on, మరి ఆ సిగ్నల్ లో రెడ్ లైట్ వెలిగినప్పుడు I superimposed as relax అని ఉంటుంది దాంట్లో. అక్కడ రిలాక్స్ అనే మాట ఉంటుంది, Relax అని ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే అనే మాట ఉంటుంది. But we don't relax. కానీ మనం విశ్రాంతి తీసుకోము, We jump the red light. మనం ఆ రెడ్ లైట్ ఉన్నా కానీ ముందుకు పోతాం. Once it so happened in Delhi, ఒకసారి ఇలా జరిగిన ఢిల్లీలో two young boys were in the car. ఇద్దరు యవనస్తులు కారులో ఉన్నారు. The one fellow was driving, the other fellow was sitting by his side. ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి పక్కన కూర్చుని ఉన్నాడు. He jumped the red light. మరి ఆ రెడ్ లైట్ ను ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళిపోయాడు. And then in Delhi, police people will hide themselves behind the bushes. అయితే ఢిల్లీలో ఎలాగంటే పోలీసు వాళ్ళు పక్కన దాక్కొని ఉంటారు, చెట్ల పొదల వెనకాల చెట్ల పొదల వెనకాల దాక్కొని ఉంటారు. And then when somebody breaks the law, then they will come. ఎవరైనా ఈ విధంగా నియమాన్ని కానీ అతిక్రమిస్తే వాళ్ళు వచ్చేస్తారు. So when these fellows jumped the red light, that fellow came out. మరి ఈ వ్యక్తి ఇలాగా రెడ్ లైట్ అధిగమించి ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఆ పోలీసు అతను వచ్చాడు, కార్ ఆపమని చెప్పినాడు. కారు ఆపమన్నాడు. And then that policeman comes to him. పోలీసు వ్యక్తి వచ్చి అంటాడు, Did you not see the red light? రెడ్ లైట్ మీరు చూడలేదా? Sir, I have seen the red light, but I did not see you. అయ్యా రెడ్ లైట్ చూసాను కానీ మిమ్మల్ని చూడలే. రెడ్ లైట్ చూసినా కానీ నిన్ను చూడలేదంట. ఆ రెడ్ లైట్ చూసాను కానీ నేను చూడలేదు. చూస్తేనా నీకు ఒబీడియన్స్? అంటే పోలీసు ఆయన చూస్తారా నీ విధేయత వచ్చింది. ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ మాత్రమే. A believer of the Lord should be a law-abiding citizen. మరి విశ్వాసం ఎలాగ ఉండాలంటే మరి నియమాలను పాటించే పౌరుడిగా ఉండాలి. Not only we are being prepared for the coming of the Lord Jesus Christ so that we could be with him forever and ever. ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు యుగయుగాలు జీవించలాగిన ఆయన రాకడ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రమే కాదు, But as long as we live on this earth, ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు we should be law-abiding citizens. మరి ఈ లోకాన్ని యొక్క నియమాలను పాటించే వాళ్ళంగా ఉండాలి. Even income tax you should pay. ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం కట్టాలి. Even there are many people in the assemblies. మరి మందిరాల్లో చాలా మంది ప్రజలు ఉంటారు. When they purchase certain goods for the church, వాళ్ళు మందిరానికి వస్తువులు కొంటారు. that businessman will say, ఆ బిజినెస్ అమ్మినోడు అంటారు, if you take without bill, you will not be taxed. మరి బిల్లు లేకుండా మీరు వస్తువు కొంటే మీరు ట్యాక్స్ కట్టే పని లేదు, GST ఉండదు, జిఎస్టీ ఉండదు. అట్నే పని సార్, అలాగే ఉంది సార్ అంటే that is very bad. అది చాలా తప్పది. You have to be very strict. చాలా తీవ్రం ఖచ్చితంగా Even ఉండాలి. it costs some money, మరి డబ్బులు కాస్త you ఎక్కువైనా have to pay GST. మనం జిఎస్టీ పే చేయాలి. Why I am saying this? ఎందుకు నేను చెప్తున్నానంటే Many assemblies, అనేకమైన they మందిరాలు don't obey. వాళ్ళు They వినే take చెప్పరు. kacha bill and avoid paying tax. మరి సామాన్యమైన బిల్లులు తీసుకొని పన్ను కట్టుకుంటూ వచ్చేస్తారు. We should tell yourself you are the children of the living God. మరి మనతో మనం చెప్పుకోవాలి జీవం గల దేవుని యొక్క బిడ్డలమని. Heavenly citizens. మరి పరలోక పౌరులం. Our citizenship is in heaven. మన పౌరత్వం పరలోకంలో ఉంది. We have to maintain that heavenly dignity on this earth. మరి ఈ లోకంలో ఆ పరలోకపు తాలూకా ఆ యొక్క దాన్ని మనం మరి కలిగి ఉండాలి. In small things we fail. చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతుంటాం. The word of God encourages us to maintain that discipline. మరి దేవుని వాక్యం అటువంటి క్రమశిక్షణ మనం పాటించాలని ప్రోత్సహిస్తుంటది. In the second chapter of Timothy, తిమోతి 2వ అధ్యాయంలో, 2 Timothy chapter 2. చూడండి 2 తిమోతి 2 Timothy chapter 2. 2 తిమోతి 2వ అధ్యాయము. There are 7 portraits of a believer displayed by Paul. మరి పౌలు ద్వారా విశ్వాస సంబంధించి 7 చిత్రపటాలు మనం అక్కడ చూస్తుంటాం. If you go through these things, చూడండి వీటి గుండా మనం ఇవి చూస్తే మనము you should see whether you can fit into that frame. మరి ఆ ఫ్రేమ్ అంటే ఆ చిత్రపటంలో మనం పెట్టుకోగలమా ఆలోచించుకోవాలి. When you can be there or not, you should verify. మరి ఆ చిత్రపటంలో మనం పెట్టుకోగలమా లేదా మనం ఆలోచించుకోవాలి. So as he is talking about those portraits of a believer, మరి విశ్వాసి యొక్క ఆ చిత్రపటాల గురించి మాట్లాడితే those portraits speaks of the character of the believer. మరి విశ్వాసి యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నాయి ఆ It speaks చిత్రపటాలు. of the lifestyle of the believer. విశ్వాసి యొక్క జీవన శైలి గురించి మాట్లాడుతున్నాయి. What type of life that you are living. ఎటువంటి జీవితం జీవిస్తున్నావు. So we have to examine ourselves. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. And make fit. We have to do it. Otherwise we cannot be caught up when he would come again. మనం ఆ చిత్రపటాల్లో మనం పెట్టుకోవాలి, లేదంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడం. While he is talking about those 7 portraits of a believer in the second chapter of 2 Timothy, మరి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ 7 చిత్రపటాల గురించి మాట్లాడుతున్నప్పుడు Paul reminds Timothy about the resurrection of the Lord. పౌలు తిమోతికి ప్రభువైన యేసుక్రీస్తు వరకు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. So indirectly he is saying there is a power of resurrection available to you. మరి ఒక విధంగా చెప్పాలంటే
పునరుద్ధరణ శక్తి నీకుంది అని చెప్తున్నాడు. By ourselves we cannot maintain that character. మరి మనంతట మనం అటువంటి గుణలక్షణాలు కలిగి ఉండలేము. It is only by his help we can maintain it. ఆయన యొక్క సహాయాన్ని బట్టే మనం అది కలిగి ఉండగలం. Word of God says, దేవుని వాక్యం చెప్తుంది in John's Gospel chapter 15 verse 5, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, without me he can do nothing. మాకు వేరుగా మీరేమీ చేయలేరు. So we need his help. కాబట్టి మనం ఆయన సహాయం మనకు కావాలి. What is that help? ఏంటో సహాయము? The power of resurrection is available to us. పునరుద్ధరణ శక్తి మనకు అందుబాటులో ఉంది. By that power you can do all things. అటువంటి శక్తితో అన్ని పనులు మనం You చేయగలం. can maintain your faith life of faith. మరి విశ్వాసపూరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండగలము. దాని ద్వారా Before going further, మరి ముందుకు వెళ్ళక ముందు shall we turn to 2 Timothy 2వ తిమోతికి రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయము verse 8. 8వ వచనము. Shall we all read together? అందరం కలిసి చదువుకుందాం. It's a spiritual understanding. Look into the Bible, please. దయచేసి బైబిల్ చూసి చదవండి. 2 Timothy chapter 2 verse 8. 2వ తిమోతి 2వ అధ్యాయం 8వ వచనము. Remember that Jesus Christ of the seed of David was raised from the dead according to my gospel. We have our living Savior. Bless this portion for us. మన జీవగల రక్షకుడు ఈ వాక్యాన్ని మనం జీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమగల పరలోక తండ్రి, we thank thee for thy word which is eternally settled in heaven. ప్రభువా, పరలోకంలో నిత్యత్వంలో స్థాపించబడిన నీ వాక్యాన్ని బట్టి వందనాలు. Release thy word unto us. ప్రభువా, వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. Satisfy our hearts by the fatness of thy house. ప్రభా, ఇంట్లో వచ్చిన ప్రభా మా హృదయాలను కడగండి. We confess before thee we are unworthy servants. మేము అయోగ్యమైన దాసులను నీ సన్నిధిలో ఒప్పుకుంటాం. Sanctify us by thy blood and use us as seemeth good in thy sight. ప్రభా, మమ్మల్ని నీ రక్తంతో కడిగి మీకు నచ్చిన విధానాలు మనం వాడుకుంటాం. We are conscious of the prayers of the saints all over the world for us at this time. ప్రపంచంలో చదువున్న విశ్వాసాలందరూ మా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ విషయం మేము గమనిక కలిగి ఉన్నాం. Beyond our asking or even thinking. ప్రభా, మేము అడిగి ఉంచిన దానికంటే మా ప్రార్థనకు సమాధానం దయచేయండి. Pray with thanksgiving in Jesus' precious name. హృదయం చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. The first portrait is మొట్టమొదట ఆ యొక్క చిత్రపటం ఏంటంటే faithful steward. మరి నమ్మకమైన గృహ నిర్వాహకుడు. Yeah, it is a wonderful word. ఇది చాలా అద్భుతకరమైన మాట. See 2 Timothy 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 2. 2వ వచనము. Commit thou to faithful men. మరి నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. Yeah, that is where we have the note of faithful steward. అక్కడే మనం చూస్తున్నాం నమ్మకమైన గృహ నిర్వాహకుడు. Concerning Moses, it is written in Numbers chapter 12 verse 7. సంఖ్యాకాండము 12:7 వచనంలో మోషే గురించి రాయబడింది. He is faithful in all my house. మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. Are we faithful? మనం నమ్మకంగా ఉన్నామా? Are we faithful? మనం నమ్మకంగా ఉన్నామా? Are we faithful in all his house? ఇంట్లో అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నామా? In every aspect of our spiritual life. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నామా? In terms of ministry. మరి పరిచర్య విషయంలో, in terms of management of your own life, మరి నీ జీవితాన్ని నడిపించే విషయంలో, in terms of management of your finances, నీ యొక్క మరి ఆర్థిక లావాదేవీల విషయంలో, in bringing our children for the glory of God, మరి పిల్లల్ని దేవుని మహిమార్థమై పెంచే విషయంలో, God has entrusted great things unto you. ప్రభు గొప్ప విషయాలు నీకు అప్పజెప్పి ఉన్నాడు. First of all, your own life. మొట్టమొదటిగా నీ సొంత జీవితం. It is gifted to you. అది దేవునికి బహుమానంగా ఇచ్చినాడు. And you have to maintain that holy life. కాబట్టి నువ్వు ఆ పరిశుద్ధ జీవితాన్ని కలిగి కొనసాగించాలి. You should be a faithful steward of your own life. నీ యొక్క జీవితానికి నువ్వు నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండాలి. Only then when Lord would come again, you will be with him forever and ever. అప్పుడు మాత్రమే ప్రభు తిరిగి వచ్చినప్పుడు యుగాలు ఆయనతో పాటు ఉంటావు. David testified in Psalm 26 verse 1. కీర్తన 26:1 దావీదు అంటున్నాడు, I have done all these things by integrity, with much integrity. ఎంతో యథార్థతో నేను ఈ పనులన్నీ చేసి ఉన్నాను అంటాడు. యథార్థతో. And Joseph was a faithful steward. మరి యోసేపు ఎంత నమ్మకమైన గృహ నిర్వాహకుడు. He was in charge of all the affairs of the house of Potiphar. మరి పోతిఫర్ ఇంట్లో అన్ని విషయాల మీద ఆయన అధికారిగా ఉన్నాడు. There was a great temptation for him. ఆయన గొప్ప శోధన వచ్చింది. He proved that he is a faithful steward. ఆయన నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా నిరూపించుకున్నాడు. Ran away from that temptation. ఆ యొక్క శోధన వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు. He referred to God, how can I do this? ఆ దేవునికి విరోధంగా గొప్ప పాపం నేను ఎలా చేయగలను అన్నాడు. That's how in every aspect of our life we should be godly, divine, heavenly. మరి అందుకనే ప్రతి జీవితంలో ప్రతి విషయంలో దైవికంగా మరి పరలోక సంబంధమైన ప్రజలుగా మనం ఉండాలి. The first frame is మొట్టమొదటి చిత్రపటము faithful steward. నమ్మకమైన గృహ నిర్వాహకుడు. Can you yourself put yourself into that frame? మరి ఆ యొక్క ఫ్రేమ్ లో ఆ చిత్రపటంలో నిన్ను నువ్వు పెట్టుకోగలవా? If not, ask the Lord. ప్రభుని అడుగుదాం. ఒకవేళ అలా లేకపోతే, forgive me. ప్రభువాన్ని క్షమించు. There are lapses in my life. నా జీవితంలో పతనాలు ఉన్నాయి. Many times we act something which you are not.
మనం ఒక్కొక్కసారి నటిస్తాం, కాకపోయినా నటిస్తాం. We talk about somebody. మనం ఇతరుల గురించి మాట్లాడుతుంటాం. So we are talking about somebody. ఆ ఇతరుల గురించి ఎప్పుడు మాట్లాడేటప్పుడు That man is very bad. ఆ వ్యక్తి మంచోడు కాదు, అది ఇది అని మాట్లాడుకుంటాం. When he comes, ఆయన వచ్చినప్పుడు at that time he comes. ఆయన ఒక్కొక్కసారి వస్తుంటాడు. ఆయన వస్తాడు అప్పుడు మాట్లాడుకునేటప్పుడు, కరెక్ట్ టైంకి వస్తాడు, మాట్లాడుకునేటప్పుడు వస్తాడు. అప్పుడు ఏమంటాం మనం? అన్నా ప్రైజ్ రాడన్నా. ఇప్పుడు దాకా మనం తిడుతూ ఉంటే ఇప్పుడు దాకా అతను తిడుతున్నాం మనం. ఏంటది? హిపోక్రసీ, వేషధారణ. మెనీ టైమ్స్ వి ఆర్ హిపోక్రైట్స్. అనేక సార్లు వేషధారలో ఉంటాం. ఇన్ అండ్ అవుట్ వి షుడ్ బి ఫెయిత్ఫుల్ అంటు గాడ్. మరి బయట లోపల దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. సో యు షుడ్ బి ఫెయిత్ఫుల్ స్టూవర్డ్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఈ లోకంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఫర్ దట్ హి సేస్, దానికోసం ఆయన అంటాడు, తిమోతి రిమెంబర్ Lord Jesus Christ, the seed of David, is risen again from the dead. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి చూడండి, దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. దాన్ని బట్టి ఆయన చెప్పేది ఏంటంటే, power of resurrection is available to you. మరి పునరుద్ధాన శక్తి నీకు అందుబాటులో ఉంది. Utilize that power. ఆ యొక్క పునరుద్ధాన శక్తిని then only you can fit yourself into that frame. అప్పుడు మాత్రమే ఆ ఫ్రేమ్ లో నిన్ను నువ్వు పెట్టుకోగలవు. And second thing is, రెండో విషయం, a good soldier of the Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువుకి మంచి సైనికుడు. A good soldier pleases his master. మంచి సైనికుడు తన యజమానిని సంతోషపెడతాడు. He is prepared to lay down his life for the cause of the country. మరి దేశం కోసమనే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధపడతాడు. You should be a good soldier of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మంచి సైనికుడుగా ఉండాలి. A soldier, ఒక సైనికుడు will always be equipped with a rifle, with a bonnet and so many other things. చూడండి, ఎప్పుడు కూడా మరి ఆ గన్ను అవన్నీ పట్టుకొని ఉంటాడు. I am talking about an infantry soldier. మరి ఇన్ఫెంట్రీ సోల్జర్స్ అంటారు కదా, సైనికులు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మరి యుద్ధ భూమిలోకి అవన్నీ కవచాలు లేకుండా వెళ్ళడు. He cannot go. వాళ్ళు వెళ్ళలేడు. Then if he is going like this, he exposed himself for the onslaught of the enemy. ఒకవేళ కానీ కవచాలు ఏమి లేకుండా వెళ్తే శత్రువుకు నేరుగా వెళ్ళినోడు అవుతాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, సర్వాంగ కవచం గురించి మాట్లాడతాడు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతకరమైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, తిరిగి జన్మించిన వ్యక్తే ఆ యొక్క సర్వాంగ కవచాన్ని కలిగి ఉండగలడు. ఒకవేళ ఆ విధంగా లేకపోతే కూర్చున్న బాతులాగా ఉంటాం శత్రువు వచ్చినప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మంచి సైనికులం. మూడోది, that we find in this third and fourth verses. 3-4 వచనాలు. 2 Timothy chapter 2, 3 and 4, all of us shall we read together. రెండవ అధ్యాయము 3-4 వచనాలు. Thou therefore endure hardness and a good soldier of Jesus Christ, no man that చదవండి అందరూ, endureth himself, entangleth himself with the affairs of the life, that he may please him that has chosen him to be a soldier. He has chosen us. ఆయన మనల్ని ఏర్పాటు చేసి before the foundations of the world, భూమి పునాదులు వేయబడక ముందే, that we may live for him. ఆయన కోసం నీ జీవించాలని ఏర్పాటు చేసుకున్నాడు. And come what may, we have to please him. ఏమి వచ్చినా గాని పరిస్థితులు ఆయన మనం సంతోషపెట్టాలి. Then thirdly, మూడవది, you are an athlete according to 2 Timothy 2:5. 2 తిమోతి 2:5 ప్రకారము జట్టి అనేవాడు అంటే అథ్లెట్ మనం. Shall we all read together? అందరం కలిసి చదువుకుందాం. And if a man also strive for mastery, that is not crowned except he strive lawfully. There are rules concerning any game in the sports. చూడండి, ఆటల్లో ప్రతి ఆటకి కొన్ని నియమాలనే ఉంటాయి. Any player, athlete or cricketer or footballer or hockey player, whoever he may be, మరి ఎటువంటి ఆటగాడైనా, క్రికెటర్ అవ్వచ్చు, ఫుట్బాల్ ఆడవచ్చు, హాకీ ఆడవచ్చు, ఎవరైనా సరే, he should abide by the laws of the game. మరి ఆ ఆటకు సంబంధించిన నియమాలకి కట్టుబడి ఉండాలి. Otherwise you may excel in that field. మరి అలా లేకపోతే దాంట్లో ముందుకు వెళ్ళలేడు. But if you do a foul game, ఒకవేళ కానీ తప్పుగా కానీ ఆడితే, you will be disqualified. మరి ఆ ఆట ఆడకుండా అతను పక్కన పెట్టేస్తారు. There was one great runner of the world. మరి లోకంలో ఒక గొప్ప పరిగెత్తే స్త్రీ ఉంది. Somebody is a great runner. గొప్ప రన్నర్. కొన్ని సంవత్సరాల క్రితము పరుగులు పెట్టే స్త్రీ ఉంది. ఆవిడ మంచి పరుగులు పెట్టే స్త్రీ. And he was defeated by another fellow. వేరే చేత ఓడిపోయాడు. ఒక కెనేడియన్ పర్సన్. Few seconds gap, he was fastest runner, he displayed himself. మరి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ముందుకు పరిగెట్టి వల్ల ఈయన ఓడిపోయాడు. And then the sportsmen are tested for some drugs that they would have taken. మరి ఎందుకు ముందుకు పరిగెత్తడం చెక్ చేసినప్పుడు కొన్ని డ్రగ్లే, మందులే తీసుకున్నాడు.
వాళ్ళు చెక్ చేస్తారు, టెస్ట్ చేసినారు. టెస్ట్ చేశారు. Then this fellow Canadian sprinter who defeated that world famous runner, he took drugs. మరి ఈ వరల్డ్ ఫేమస్ రన్నర్ ఎవరైతే ఓడించాడో ఆ కెనేడియన్ ఈ డ్రగ్గులు తీసుకొని ఉన్నాడు. I saw that he could run fast. అతి వేగంగా పరిగెత్తడం కోసం డ్రగ్గులు తీసుకున్నాడు. Though he was adjudged best runner and first prize, yet he was disqualified and the other fellow was declared as runner. మరి ముందుగా పరిగెత్తినా గానీ ఈ డ్రగ్స్ తీసుకుని బట్టి అతను పక్కన పెట్టేశారు. ఎవరైతే మంచి రన్నర్ ఉన్నారో అతనికి బహుమతి వెళ్ళింది. More so in the running race of the Lord Jesus Christ. మరి అదే విధంగా మనం ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు Hebrews chapter 12 verses 1 and 2. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, run the race that is set before you, looking unto the Lord Jesus Christ, who is the author and the finisher of your faith. విశ్వాసకర్త దాన్ని కొనసాగించి వాటిని యేసు వైపు చూస్తూ పందెంలో ఓపికతో పరిగెట్టాలి. Looking unto Jesus, యేసు వైపు చూచుచు, who is the author and the finisher of our faith. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా. So you should abide by the rules of that game. కాబట్టి ఆ ఆట యొక్క నియమాలకి కట్టుబడి ఉండాలి. So in everywhere we find we are governed by certain laws and regulations. కాబట్టి మనం ఎక్కడ చూసినా గానీ అటువంటి నియమాలు మనం చూస్తుంటాం, ఉంటాయి మనకి. We should abide by it, otherwise you will not be qualified. కాబట్టి మనం ఆ నియమాలు కట్టుబడి ఉండాలి, లేదంటే మనం ముందు గెలవలేము. Once in military, మిలిటరీలో there was a game. అక్కడ ఒక ఆట ఉంది. In each game, in each team there are 10 players, 10 military men. అక్కడ టీంలు ఉంటే ఒక్కొక్క టీమ్ కి 10 మంది మిలిటరీ వాళ్ళు ఉంటారు. And they have to cross certain hurdles and reach the point. వాళ్ళు కొన్ని అడ్డంకులు దాటి అధిగమించి ముందుకెళ్ళి ఒక ప్రదేశంకి వెళ్ళాలండి. And then the whistle was blown. విజిల్ వేశారు. And all 10 teams in their own tracks they were running. మరి 10 గుంపులు వాళ్ళకు ఇచ్చిన ట్రాక్ లో పరిగెట్టడం మొదలెట్టారు. Crossing the hurdles. ఉన్న అడ్డులన్నీ అధిగమించుకుంటూ పోతా ఉన్నారు. అడ్డులను అధిగమించుకుంటూ పోతున్నారు. 10 people in a team. ఒక్కొక్క టీమ్ లో 10 మంది ఉంటారు. The condition is, మరి ఇదే కండిషన్ ఏంటంటే, whichever team, note that word, whichever team wins, they get the first prize. మరి ఈ టీముల్లో ఏ టీం అయితే గెలుచుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. టీమ్ వ్యక్తిగతంగా కాదు, టీం వ్యక్తిగతం కాదు, ఒక టీం గుంపుగా. సో ఫైనలీ చివరికి one team comes first. ఒక టీం, ఒక గుంపు ముందుకు వెళ్ళిపోయింది. అంతకంటే ముందు when they came, వాళ్ళు వచ్చినప్పుడు and touched the tape, మరి అక్కడ ఉన్న గీతను తాకినప్పుడు there were only 8 people. అక్కడ 8 మందే ఉన్నారు. They were not 10. అక్కడ 10 మంది లేరు. 2 people fell on the way. వాళ్ళ ఇద్దరు పడిపోయారు దారిలో. 3 people did not care for them to take along with them. మరి వాళ్ళతో పాటు ఇద్దరు వెళ్ళలేకపోయారు. And then they were disqualified. వాళ్ళు మరి డిస్క్వాలిఫై అయిపోయారు. Those who came second, with all the 10 players they came, they were declared. మరి అందరూ 10 ఆటగాళ్లతో ముందుకు వెళ్ళిన రెండో టీం ఉంది, వాళ్ళు అక్కడ గెలుచుకున్నారు. It is a team game. అది ఎటువంటి ఆట అంటే గుంపుగా వెళ్ళే ఆట అది. So also in the house of God, అదే విధంగా దేవుని ఇంట్లో కూడా there is a team that should operate in the house of the living God. జీవం గల దేవుని ఇంట్లో ఒక గుంపు అనేది ఒకటి ఉండాలి. What is team? ఏంటి ఆ టీము? If the team is an acronym, which would mean each letter would mean something which will give the overall meaning of that word. మరి TEM టీం అనేది ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. T for togetherness. T అంటే అందరూ కలిసి ఉండుట. E for enrichment of experience. E అంటే enrichment of experience అంటే అనుభవం. అంటే నీ అనుభవం నా అనుభవం. నీ అనుభవం నా అనుభవం. That means T means T for togetherness. T అంటే కలిసి ఉండుట, ఐక్యత. రెండవది experience. రెండోది అనుభవం. And then A for acceptance. ఏ అంటే అందరినీ అంగీకరించుట. I should accept him, he should accept me. నేను ఆయన అంగీకరించాలి, ఆయన నన్ను అంగీకరించాలి. They cannot work as a team. లేదంటే ఒక గుంపుగా వాళ్ళు కలిసి పనిచేయలేరు. They cannot play as a team. వాళ్ళు ఒక గుంపుగా టీమ్ గా ప్రార్థన చేయలేరు. M for maturity. M అంటే మరి పరిపక్వత చెందినట్టు. ఆత్మీయ పరిపక్వత. So if these ingredients are not there in the team, ఈ పదార్థాలు ఆ గుంపులోగా లేకపోతే he will not be qualified. వాళ్ళు మరి ముందుకు వెళ్ళారు. Take along our people along with us. కాబట్టి మన ఉన్న ప్రజల్ని మనతో పాటు తీసుకువెళ్ళాలి. ఒకడు పడిపోతుంటే నువ్వు అక్కడే ఉండరా, నేను పోతానంటే కుదరదు. ఎవరైనా పడిపోతే నువ్వు అక్కడే ఉండి నేను ముందు పోతానంటే అవదు. What does the word of God say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? Romans chapter 14. రోమా 14వ అధ్యాయము. Cut short the time, he will read that verse. చూడండి, నేను చదువుతాను. రోమా 14. Romans 14 verse 1. రోములు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి. బలహీనుడైన వాడిని చేర్చుకోవాలి. You have to pick up the old weaker person and go along with him, along with you. బలహీనుడైన వాడిని చేర్చుకొని ఆ వ్యక్తితో మనం వెళ్ళాలి. 15th chapter of Romans. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయము verse 1. మొదటి వచనము.
కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. భరించుటకు బద్దులమై ఉన్నాము. ఇట్ ఈస్ వెరీ మస్ట్ సిచ్యువేషన్. ఇది భరించుటకు బద్దులమై ఉన్నాం, తప్పనిసరి చేయాలి. మరి బలహీనమైన వారిని కూడా మనం తీసుకొని మనతో పాటు తీసుకెళ్ళాలి. ఎంకరేజ్ దెం, వాళ్ళు ప్రోత్సహించాలి. టేక్ దెం ఆన్ యువర్ షోల్డర్ అండ్ రన్. వాళ్ళు మన భుజాల మీద పెట్టుకొని పరిగెట్టాలి మనం. దట్ ఇస్ హౌ వి షుడ్ లివ్ యాజ్ ఎ టీమ్. ఆ విధంగా చేసినప్పుడు ఒక గుంపుగా, ఒక టీమ్ గా ఉంటాం మనం. అదర్వైజ్ దేర్ వుడ్ బి డివిజన్స్ అమంగ్ ది గాడ్స్ పీపుల్. అలాగా లేకపోతే దేవుని ప్రజల మధ్య విభేదాలు వస్తాయి. ఏ టీమ్ షుడ్ వర్క్ యాజ్ ఎ టీమ్. ఒక టీమ్, గుంపు అనేది గుంపులాగానే అందరూ కలిసే చేసుకోవాలి పని. ఎంతమంది రాసుకున్నారో నాకు తెలియదు. మీరు ఎంతమంది రాసుకున్నారో నాకు తెలియదు. టీ ఫర్ టుగెదర్నెస్ రాసుకోండి. టీ అంటే టుగెదర్నెస్ రాసుకోండి. టీ ఫర్ టుగెదర్నెస్, ఈ ఫర్ ఎక్స్పీరియన్స్, ఈ అంటే అనుభవం, ఎక్స్పీరియన్స్. అండ్ 3 యాక్సెప్టెన్స్. ఏ అంటే యాక్సెప్టెన్స్. నీవు నన్ను యాక్సెప్ట్ చేయాలి, ఆయన నన్ను ఆయన అంగీకరించుకోవాలి. అంగీకరించకపోతే సేవ చేయలేం. అంగీకరించకపోతే సేవ చేయలేం. దేర్ ఇస్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 35, నిర్గమకాండము 35వ అధ్యాయంలో, బెజిలియేల్ హూ బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా. చెప్పండి. బెస్లేలు యూదా గోత్రానికి చెందినవాడు. అండ్ అహోలియాబ్ హూ బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ డాన్. అహోలియాబు దాను గోత్రానికి చెందినవాడు. They were chosen, filled with the spirit of God, and they were to build the tabernacle. వారు ఆత్మతో నింపబడి ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకోబడ్డారు. They have done it. వాళ్ళు చేశారు, వాళ్ళు నిర్మించారు. They worked together. ఎందుకంటే వాళ్ళు ఐక్యంగా కలిసి చేశారు. In harmony. మరి ఎంతో ఐక్యతతో, in unity, ఒకటిగా, as a team they worked out. ఒక గింపుగా, ఒక టీమ్ గా వాళ్ళు పనిచేసి ఉన్నారు. This Bezalel did not, he was not proud that he belonged to tribe of Judah. నేను యోధా గోత్రానికి చెందినవాడిని బెసలేలు గర్వపడలే. నేను ఎవరో తెలుసునా? నేను ఎవరో తెలుసా? ఒక ఆయన అన్నాడు మెడ్రాస్ లో మా ఆయన అన్నాడు. another man, he was an elder, he was also an elder. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు అక్కడ. ఈయన ఎల్డరు, ఆయన ఎల్డర్, ఇద్దరు ఎల్డర్. ఆ ఎల్డర్ గురించి ఈయన అంటాడు. ఆ ఎల్డర్ గురించి ఈయన అంటాడు. క్లాస్ 4 ఎంప్లాయీ బ్రదర్. క్లాస్ 4 చిన్న ఉద్యోగస్తుడు బ్రదర్. క్లాస్ 4 అని చెప్పాలి అంత తెలుసు. క్లాస్ 4 ఉద్యోగస్తుడు బ్రదర్. క్లాస్ 4 ఎంప్లాయీ ఈజ్ లెస్ దాన్ ఎ P1. చిన్న గుమస్తా కంటే తక్కువ. బట్ హి ఇస్ ది ఎల్డర్ ఆఫ్ ది చర్చ్. కానీ సంఘానికి పెద్ద. See but how he disdains him. మరి ఏ విధంగా తగ్గిస్తున్నాడు. బెజిలేల్ did not do that. నన్ను చూడవక. బెస్లేల్ అలా చేయలేదు. బెజిలేల్ అలా చేయలే. బెస్లేల్ అలా చేయలే. He was not proud of his position. తనకున్న స్థితిని బట్టి తను గర్వించలే. And then nor he did not have superiority complex. మరి నేను గొప్ప అనే ఆ యొక్క మనస్తత్వం ఆయనలో లేదు. Neither Aholiab had inferiority complex. మరి అహోలియాబులో నేను తక్కువవాడిని, నేను తక్కువవాడిని అది కూడా లేదు. దాను గోత్రికుడిని, నేను దాను గోత్రికుడిని. అయ్యో ఆయనేమో యూదా గోత్రికుడు. అయ్యో ఆయన యోధా గోత్రుడు. సింహము అని ఉంది. యోధా గోత్ర సింహం అని ఉంది. గట్టిగా చెప్పు. యోధా గోత్ర సింహము అని ఉంది. నేనేమో దాను గోత్రికుడిని. నేను దాను గోత్రికుడిని. నేను ఎట్లా ఆయనతో పని చేసేది? నేను ఆయనతో కలిసి ఎలా పని చేస్తాను? అటువంటి తగ్గింపు అంటే అటువంటి తగ్గింపు స్వభావం లేదు. superior complexes will destroy the work of the Lord. లేదు నేను గొప్ప, నేను తక్కువ, ఇటువంటి మనస్తత్వం దేవుని పనిని పాడు చేస్తుంది. In a team we have to work together. మరి టీం అంటే గుంపులో అందరూ కలిసి పని చేయాలి. There is a wonderful verse in Romans chapter 1 verse 12. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చక్కటి మాట ఉంది. పరస్పర విశ్వాసము అనే మాట చదవండి. రోమా 1:12 11లో ఉంటుంది. 11 మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని. ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని. ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలి. So that is how we have to work together. ఆ విధంగా మనం కలిసి పని చేసుకోవాలి. Never think that you are second to none. నేను మరి ఇతరులతో పోల్చి తక్కువ అని అనుకోవద్దు. నాకు మించినోడు లేడు, నాకు మించినోడు లేడు. కొంతమంది బిహేవ్ లైక్ దట్. కొంతమంది అలా అంటారు. That will destroy their work. వాళ్ళ పనిని పాడు చేస్తారు. They will not have the word of God. దేవుని వాక్యం వాళ్ళకు ఉండదు. ఏదో కథలు మా చెప్పిపోతారు. ఆ కథలు చెప్పిపోతారు వాళ్ళు. You have to enjoy the power of the living God. మరి దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించాలంటే, you have to enjoy the power of resurrection. పునరుద్ధాన శక్తిని మీరు అనుభవించాలంటే you should be part of that wonderful team. మరి యొక్క టీమ్ అంటే వాళ్ళతో చక్కగా అందులో కలిసి ఉండాలి మీరు. Togetherness. మరి అంతా కలిసి, and then experience, అనుభవంతో, then what? అంగీకరిస్తూ, then maturity. ఆత్మీయ పరిపక్వత్వం. If you have these 3 things, then you will have spiritual maturity. మరి ఇవి గాని మీలో ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగి ఉంటాము. That's how Bezalel and Aholiab, when they worked together in harmony and joy, there came tabernacle and God filled the house of the living God. మరి ఆ విధంగా బెస్లేలు అహోలియాబు మరి ఐక్యంగా కలిసి పనిచేశారు కాబట్టి దేవునికి మహిమ నిండింది ఆ గుడారంలో. So the third picture is an athlete, a sport person. కాబట్టి ఆ ఆట ఆడేవాడు జట్టి అని వాడు గురించి మాట్లాడుతుంది. with the team. మరి టీమ్ తో కలిసి పని చేయాలి. And those 10 soldiers,
అక్కడ ఆ 10 సైనికులు first team, మొట్టమొదటి గుంపు 2 could not come because they fell on the way. వాళ్ళు ఇద్దరు ఎందుకు రాలేకపోయారంటే దారిలో పడిపోయారు. Only 8 came. 8 మంది They ముందుకెళ్లారు. thought we have won the race. వాళ్ళు అనుకున్నారు మేము ఈ పరుగు పందెం గెలిచాం. But the board, that games board, they disqualified them. కానీ ఆ బోర్డు వారు వాళ్ళని మరి డిస్క్వాలిఫై చేశారు. Then they said, వాళ్ళు అన్నారు, you are a team of 10. మీరు 10 మంది టీం కదా. The game is the team should win. The team should come first. వాళ్ళు అన్నారు టీం గా గుంపుగా మీరు ముందు You ఫస్ట్ could రావాలి. not carry them. You could not bring them up along with you. పడిపోయిన వాళ్ళు మీతో పాటు మీరు తీసుకురాలేకపోయారు. And then they gave the person, the people who came second, the 10 people, they came, all the 10 people came. మరి రెండో గుంపు చూసినట్టయితే వాళ్ళ వెనకాతలు వచ్చిన వాళ్ళు ఈ 10 మంది కలిసి వచ్చారు అక్కడికి. This is a wonderful illustration as to how we have to go along with the people of God. కాబట్టి దేవుని ప్రజలతో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలో చక్కటి అద్భుతమైన ఉదాహరణ. It is a wonderful. ఇది చాలా అద్భుతం అది. You have to maintain it in the house of God. దేవునికి ఇంట్లో అది కొనసాగించాలి మనం. Otherwise we cannot work together. లేదంటే మనం కలిసి పని చేసుకోలేము. Now see the fourth one. చూడండి నాలుగవది. These 3 we have already seen in Zion. మరి ఉదయం సియోన్ ప్రార్థన మందిరంలో 3 చూస్తున్నాం. Now see verse 6. చూడండి 6వ వచనం. Timothy chapter 2 verse 6. 2 తిమోతి 2:6 వచనము. Husbandman, the husbandman that laboreth must be first partaker of the fruits. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. The husbandman must be he laboreth for then the first partaker of the fruits. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. Labor means very hard work. పాటు పట్టడం అంటే చాలా కఠినమైన పని. Very difficult task. ఎంతో కఠినమైన పని అది. I was in one of the villages in Kadapa for some time. కడపలో ఒక గ్రామంలో నేను ఉన్నాను. My uncle was a doctor. మరి మా అంకుల్ ఒక డాక్టర్. ఆయన early morning at 4 o'clock. ఉదయం తెల్లారుజు 4 గంటలకి గంటలు వినపడేది, గలగల గలగల గంటలు గలగలగల వినపడి ఎద్దుల్ని వేసుకొని నాగలి పట్టుకొని పోతా ఉంటారు వాళ్ళు. ఎద్దుల్ని వేసుకొని నాగలి పట్టుకొని వాళ్ళు తెల్లారుజు వెళ్తుండేవాళ్ళు. ఫార్మర్స్ వాళ్ళు వ్యవసాయం. early morning 4 o'clock. తెల్లారుజు 4 గంటలకి they go. వాళ్ళు వెళ్ళేవాళ్ళు. The fields. పొలాలకు వెళ్ళేవాళ్ళు. There is no car. అప్పుడు కార్లు They have to go by walk. నడిచే వెళ్ళాలి. They go, they work very hard. వాళ్ళు వెళ్ళి చాలా కష్టపడేవాళ్ళు. So that we could get the grain for our food. వాళ్ళు అలా కష్టపడి వెళ్ళటం బట్టి మనకు ధాన్యం దొరుకుతుంది. So the husbandman will have a lot of patience also. కాబట్టి వ్యవసాయకుడికి చాలా మరి పేషెన్స్ కలిగి ఉంటాడు, అంటే సహనము. సహనం. James chapter 5. యాకోబు 5వ అధ్యాయము 7 and 8. 7-8 వచనాలు. James chapter 5, 7 and 8. బ్రదర్స్ అవుతా వినండి, చూడండి బైబిల్లో. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు చదువుతున్నానండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవర వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించినది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. వారు ఓపికతో రెయిన్ కోసం కనిపెడతాడు, ఓపికతో వర్షం కోసం కనిపెడతాడు. విత్తనాలు ఇచ్చిన తర్వాత పంట కోసం కూడా ఓపికతో కనిపెట్టాల్సిందే. విత్తనాలు ఎత్తిన తర్వాత పంట కోసం కూడా ఓపికతో ఉంటాడు. సో when you think of the husbandman, కాబట్టి ఈ వ్యవసాయకుని గురించి ఆలోచిస్తే there is a hard labor involved. మరి ఎంతో కఠినమైన పని అక్కడ and also patience is involved. ఎంతో సహనం, ఓపిక అవసరము. We the workers together with God, మరి దేవుని జత పని వారముగా we should also have patience. మనకు కూడా ఓపిక ఉండాలి. And we should also be sincere in all that labor that we do. మనం చేసే ప్రతి పనిలో మనం యథార్థంగా ఉండాలి. It is only then we can have the wonderful harvest. అప్పుడు మాత్రమే మంచి పంట మనకు దొరుకుతుంది. We read in Matthew's Gospel chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 37 and 38. 37-38. మత్తయి harvest is plenteous but the laborers are few. మరి అక్కడ 37-38లో చూస్తాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38. 37-38. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. Make an appeal to God. మరి దేవునికి మరి వేడుకోండి. The harvest is plenteous. ప్రభా, కోత విస్తారంగా ఉంది. Raise up many servants of thine. ప్రభా, పనివారిని లేపు. So that they could take up the responsibility. ఆ విధంగా తద్వారా వారి యొక్క బాధ్యతను వాళ్ళు తీసుకుంటారు. In Faridabad in Haryana. ఫరీదాబాద్, హర్యానాలో ఫరీదాబాద్ లో there were 2 brothers working together. ఇద్దరు సహోదరులు కలిసి పనిచేస్తున్నారు. Like David and Jonathan. దావీదు యోనాతాను వల్ల కలిసి పనిచేస్తున్నారు. And one of them, వాళ్ళు ఒకళ్ళు who was working in a factory, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆయన God called him to serve the Lord. దేవుడు ఆయన్ని మరి సంపూర్ణ కాల సేవకు పిలిచాడు. He told the elders in Delhi. అక్కడ ఢిల్లీలో ఉన్న పెద్దలకు చెప్పాడు. And he committed himself to serve the Lord and he resigned his job.
మరి సేవ కోసం తను అర్పించుకొని ఉద్యోగం మరి రిజైన్ చేశాడు. He resigned his job. ఆ ఉద్యోగం వదులుకున్నాడు. Now he is available full time. ఇప్పుడు ఆయన సంపూర్ణ కాల సేవకి సిద్ధంగా But the ఉన్నాడు. brother who was working with him, అయితే ఆయనతో కలిసి పనిచేస్తున్న సహోదరుడు from that day onwards he was put him off from the ministry. ఆ దినం మొదలుకొని పరిచర్య నుంచి పక్కన పెట్టాడు. Because he thinks ఎందుకంటే people ఏమనుకుంటాడంటే will come to him because he is the servant of God. I am only an elder here. ఆ దేవుని సేవకుడు ప్రజలందరూ అతని దగ్గరికి వస్తారు, పెద్దని నా దగ్గరికి ఎవరు రారు కదా అనుకున్నాడు. And you see, he just put him off. అని చెప్పి పరిచర్య మానేశాడు. Then he came and met us. ఆ తర్వాత ఆయన మా దగ్గరికి వచ్చాడు. And we prayed for him. మేము ఆయన గురించి ప్రార్థన చేశాం. Sent him to Hebron. ఆయన హెబ్రోన్ He పంపించాం. was there for some time. ఆయన కొంతకాలం హెబ్రోన్ లో Then he ఉన్నాడు. was sent to some places. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు Now he is వెళ్ళాడు. in Nagpur doing a wonderful work for the Lord. ఇప్పుడు నాగపూర్ లో ప్రభు కోసం గొప్ప పరిచర్య చేస్తున్నాడు ఆయన. So encourage God's people who come to serve the Lord. కాబట్టి దేవుని పరిచర్యకి ముందుకు వచ్చిన వాళ్ళని ప్రోత్సహించండి. So that God may honor their faith and answer their prayer. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని తద్వారా దేవుడు మరి గణపరిచి వాళ్ళ విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తాడు. What you are not able to do, they are prepared to do. నువ్వు చేయలేంది వాళ్ళు చేయడానికి సిద్ధపడి ముందుకు You వచ్చారు. should have burden to serve the Lord. వాళ్ళకి దేవుని సేవ చేయాలన్న భారం కలిగి ఉండాలి. Even through this available material in the church. మరి చర్చిలో ఉన్న అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి మనం పరిచయం ఒక చేయాలి. పాట ఉంది, I love it very much. ఒక పాట ఉంది, నాకు ఇష్టం అది. కన్నులు తెరచి పైరుల చూడు కోయగలేరెవరు, కన్నులు తెరచి పైరుల చూడు కోయగలేరెవరు, ఓ సంఘమా పరిశుద్ధ సంఘమా తినుచు త్రాగుచు సుఖింతువా, ఓ సంఘమా పరిశుద్ధ సంఘమా తినుచు త్రాగుచు సుఖింతువా. We have to come out of our comfort zones of our homes. మన ఇంట్లో ఉండే ఆ సుఖవంతమైన ప్రదేశాలను విడిచిపెట్టి రావాలి. We have to come out of those comfort zones. మరి ఆ సుఖవంతమైన పరిస్థితుల నుంచి బయటకు God రావాలి. has given you such wonderful comfort at home. మరి ఇంట్లో దేవుడు చక్కగా అద్భుతమైన సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చున్నాడు. You have to sacrifice that and come and involve in the work of the Lord. మరి దాన్ని విడిచిపెట్టి సమర్పించుకొని దేవుని పరిచర్యలో భాగం పొందాలి. I want to tell you about the Delhi elders. మరి ఢిల్లీలో ఉన్న పెద్దల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. What we used to do, మేము ఏం చేస్తామంటే we were all working. మేమంతా కలిసి చేస్తున్నాం, పని చేస్తున్నాం. After 5:30, 5:30 తర్వాత we come out of our offices. మరి ఆఫీసు నుంచి ఇంటికి బయటకు వచ్చి We meet at a common place, Jantar Mantar in Connaught Place. ఆ జంతర్ మంతర్ అనే ప్రదేశంలో మేము కలుసుకునేవాళ్ళం. We all the five will gather together. 5 అక్కడ కలుసుకునేవాళ్ళం. And then go for visiting. అక్కడ నుంచి గృహ దర్శనాలకు All of వెళ్ళేవాళ్ళం. us together we go for visiting. అందరం కలిసి గృహ దర్శనాలకు And వెళ్ళేవాళ్ళం. then at 6-7 homes we visit. దాదాపు 6-7 ఇల్లు మేము We will దర్శించేవాళ్ళం. not take tea or anything. ఆ టీలు కాఫీలు తీసుకునేవాళ్ళం కాదు. Read the word, pray, and then go away. వాక్యం చదివి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళం. And then by the time we reach home, it is 12 o'clock. మరి ఇంటికి మేము చేరుకునేసరికి 12 అయ్యేది. All through the week we used to do that. వారం అంతా ఇలా చేసేవాళ్ళం మేము. And Tuesday prayer meeting. గురువారం ప్రార్థన From the office to stadium we used to go to the prayer place where we were gathering. మంగళవారం ప్రార్థన కూడికి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. That day also we reach at 11:30 in the night. ఆ రోజు కూడా రాత్రి 11:30కి ఇంటికి పోయేవాళ్ళం. And then Thursday Bible study. మరి గురువారం చూస్తే From బైబిల్ office పఠనం. directly we go to the Bible study and then go home very late. మరి ఆఫీస్ నుంచి నేరుగా బైబిల్ పఠనంకి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళం. Never ever we take rest and enjoy the comforts at home. ఎప్పుడు ఇంట్లో విశ్రాంతి పొందేవాళ్ళం కాదు మేము. Our wives have given us for the work of the Lord. మరి మా భార్యలో మరి దేవుని పరిచయకు మమ్మల్ని వదిలేశారు. మేము చూసుకుంటాం, మీరు సేవ చేయండి అన్నారు. మేము చూసుకుంటాం, మీరు సేవ చేయండి అన్నారు. ఎంతమంది ఉన్నారట్లా? ఎంతమంది ఉన్నారు అట్లా? ఎవరయ్యి ఎర్రగడ్డలు తిరిగేది నువ్వు పోతే? ఎక్కడికైనా వెళ్తే ఈ పని ఎవరు చేస్తారు, ఆ పని ఎవరు చేస్తారు, ఈ పని ఎవరు చేస్తారు, ఆ పని ఎవరు చేస్తారు. They cannot, how can you go away like this? ఎలాగా వెళ్ళిపోతావు, ఎలాగా ఇంటి వదిలేసి? We should give our husband for the work of the Lord. కాబట్టి మన భర్తల్ని దేవుని పరిచయం కోసమని వదిలేయాలి. In Delhi two people were there. ఢిల్లీలో ఇద్దరు ఉన్నారు. G. Isaac, G. Isaac, G. Samuel. G. Samuel. In each family ప్రతి కుటుంబంలో there are 7 girls and 1 boy. 7 ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నాడు. And both the children were studying in Andhra school. మరి ఆంధ్ర పాఠశాల పిల్లలు చదివేవాళ్ళు. And all they have to go and board a school bus. వాళ్ళందరూ వెళ్ళి స్కూల్ బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. Mummy was preparing them. మరి తల్లి విధంగా సిద్ధపరిచేది. అందరికి జడలు వేయాలి కదా, అందరికి జడలు వేయాలి. ఇక్కడ ఇప్పుడంతా మోడర్న్ అయిపోయిన అంతా తల ఎరబోసుకొని పోతారు. ఇప్పుడంతా జుత్తులు ఎరబోసుకుని వెళ్తారు. తల ఎరబోసుకొని పోతే ఇది గ్రేట్ డిస్రెస్పెక్ట్ ఫర్ సచ్ పీపుల్ ఇన్ ద హౌస్. మరి దేవుని ఇంట్లో ఆ తల విరబోసుకుని వెళ్ళే వాళ్ళకి అదే మంచిది కాదు, అవమానపరిచినట్టు. సో దట్ పోనీటైల్స్ జడలు వేసేది ఆమె, జడలు వేసే తల్లి. ఎల్డెస్ట్ గర్ల్ సవిత విల్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్.
ఆ పెద్ద పిల్ల తల్లికి ముందు కూర్చునేది Tabitha. Tabitha, Tabitha. నేను చెప్పిందల్లా చెప్పవా? తబిత girl Tabitha sits in front of her. ఆ పెద్ద కుమార్తె తబిత తన ముందు కూర్చునేది. ఆమె జడేస్తది. ఆ ముందర రూత్ కూర్చుంటది. ఆ పెద్ద పిల్ల ముందు రూత్ కూర్చుంటది. Tabitha does thing for that Ruth. ఆ తబిత రూతుకు జడేస్తది. ఆ రూత్ ముందు గ్రేస్ కూర్చుంటది. రూత్ ముందు గ్రేస్ జడేస్తది. గ్రేస్ ముందు మేరీ కూర్చుంటది. గ్రేస్ ముందు మేరీ కూర్చుంటది. మేరీ ముందు డోర్తి కూర్చుంటది. మేరీ ముందు డోర్తి. డోర్తి ముందు శోభ కూర్చుంటది. డోర్తి ముందు వరుసగా లైన్ ఇన్ ది మార్నింగ్. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగా. నేను ఆశ్చర్యపోయాను. 71 I went to Delhi. 71లో ఢిల్లీ వెళ్ళాను. I saw such a saw I never saw. అటువంటి దృశ్యం ఎక్కడ చూడలేదు నేను. How they get ready? ఏ విధంగా వాళ్ళు సిద్ధపడుతున్నారు. Same thing in other house also. అదే వేరే ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. How they lived. ఆ విధంగా వాళ్ళు జీవించారు. That's how they allowed their husbands to go and do the work of the Lord. మరి ఆ విధంగా చేసి వాళ్ళ భర్తల్ని దేవుని ఇంట్లో పనిచేయండి అని వదిలేశారు వాళ్ళు. House visiting is a very important aspect of the service of the Lord. గృహ దర్శనం అనేది దేవునిటి పరిచర్యలో చాలా గొప్ప పరిచర్య అది. Husband man, why did Paul talk about the husband man? మరి పౌలు మరి వ్యవసాయకుడు మాట ఎందుకన్నాడు? రైతుల వర్క్ is very very hard. రైతులు చేసే పని చాలా కఠినమైన పని. Very hard work. చాలా కఠినమైన పని. Early morning they get up. తెల్లారుజాము లేచిపోతారు. They work like coolies. కూలి వాళ్ళ పని చేస్తారు వాళ్ళు. And then they reap the harvest in due time. అలా చేయటం ద్వారా సరైన సమయంలో పంటను కోస్తారు వాళ్ళు. So you should be like a husband man. కాబట్టి వ్యవసాయకుడిలా ఉండాలి. A hard worker. మరి శ్రమించి పనిచేసేవాడు. Workers together with Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి మనం పనిచేసేవాళ్ళం. Lord himself is a hard worker. ప్రభు ఆయనే అసలు శ్రమించి పనిచేసేవాడు. Went to their own houses. అలా గృహాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు as the disciples went to their own houses. ఆ శిష్యులు వాళ్ళ వెళ్ళినప్పుడు the జనసమూహాలు went to their own houses. ఆ జనసమూహాలు వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు we read that in John's Gospel chapter 7 the last verse. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తున్నాం. They went to their own houses. వాళ్ళేమో వాళ్ళ సొంత ఇల్లుకి. Lord went on to the Mount of Olives. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఒలీవ కొండకు వెళ్ళేవాడు. He was involved in Father's business. ఆయన తండ్రి యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడు. How much you are involved in Father's business? తండ్రి యొక్క పనిలో ఎంత మాత్రం are you enjoying the positions God has given to you? దేవునికి ఇచ్చిన స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. If you want to serve the Lord, దేవుని సేవ చేయాలంటే you have to sacrifice as apostles of old. మరి పాత ఆరంభ కాలంలో అపోస్తులు సమర్పించుకొని నువ్వు సమర్పించుకోవాలి. Leave the comfort zone and come out to serve the Lord. మరి సుఖవంతమైన పరిస్థితులు విడిచిపెట్టి సేవ చేయడానికి ముందు రావాలి. Will you fit into this frame? మరి ఈ యొక్క చిత్రపటంలోకి నిన్ను పెట్టుకుంటున్నావా? That is the fourth frame. ఇప్పుడు ఇది 4వ చిత్రపటం. ఇప్పుడు let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. Do I fit into this frame? ఈ యొక్క చిత్రపటంలో నన్ను పెట్టుకోగలనా? Now sixthly, ఐదవదిగా workmen. Verse 15. 2 Timothy chapter 2:15. Study to show thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము. పనివాడు a workman. పనివాడు. We are a workman. మనం పనివారము. We are like coolies working for the Lord. మనం కూలీలు ఏ విధంగా పనిచేస్తారు అలాగా దేవుని కోసం కూలీలు. Rightly dividing the word. దేవుని సత్యవాక్యం సరిగా ఉపదేశించాలి. You have to ponder upon the word, meditate the word of God to get a definite message. మరి సరైన వర్తమానం కోసం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. To get a message, ఒక వర్తమానం పొందాలంటే I keep telling our people, our team in Delhi, ఢిల్లీలో మా ప్రజలకు నేను చెప్తుంటాను, ప్రసవ వేదన పడాలి. You have to be in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. Once brother Baksing was leading the meeting. ఒకసారి బక్సింగ్ గారు మీటింగ్ నడుపుతున్నారు. It was in Hebron. అది హెబ్రోన్ లో. He made the congregation sing, you will be surprised, 12 songs before the message. వర్తమానానికి ముందు సంఘం చేత 12 పాటలు పాడించాడు ఆయన. ఎట్లా ఎన్ని వరుసలు? ఎన్ని ఒక్కొక్క పాట ఫస్ట్ వర్స్ లాస్ట్ వర్స్. ఆయన ఎప్పుడు మొదటి వచనం చివరి వచనం అనలే. 12 వచనాలు. 10 వర్సెస్. 10 వచనాలు. 8 వచనాలు. పెద్ద పెద్ద పాటలు. మార్టిన్ was playing harmonium and singing. మార్టిన్ గారు హార్మోనియం కొడుతూ పాడుతున్నారు. Martin was looking at brother Baksing. మార్టిన్ గారు బక్సింగ్ గారు చూస్తున్నారు. Normally we sing 3 songs. సాధారణంగా 3-4 పాటలు పాడతాం. At the most 4th song. లేదా ఇంకా ఎక్కువ కాలం 4 పాటలు పాడతాం. 4th song announced 5th song. 4వ పాట అయితే 5వ పాట అన్నాడు ఆయన. 5వ పాట చెప్పినాడు. Then after 5th he answered another 6 song. 5వ పాట అయితే 6వ పాట అన్నాడు. Then 7th song. 7వ పాట. Then 8. 9. 9. 10.
10. Martin was wondering, looking at Brother Bakshi. మార్టిన్ గారు ఆశ్చర్యపోయి బక్సింగ్ గారు వైపు చూస్తున్నాడు. Never ever it happened. ఎప్పుడు అలా జరగలే. 12 songs. 12 పాటలు. Afterwards he gave a thundering message. ఆ తర్వాత అద్భుతకరమైన వర్తమానం ఇచ్చాడు ఆయన. Meeting was over. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత Martin was very close to him. మార్టిన్ గారు చాలా సన్నిహితంగా ఉండేవాడు. They used to fight also. కొట్లాడుకోవడం ప్రేమతో పోట్లాడుకునేవాళ్ళు. So once Martin after the meeting he went to his room. కూడికైన తర్వాత మార్టిన్ గారు ఆయన రూమ్ కి వెళ్ళాడు, బక్సింగ్ గారు రూమ్ కి. ఏం బ్రదరు, you made us to sing 12 songs. Congregation would have been worn out అన్నాడు. 12 పాటలు పాడించారు. సంఘస్థులు అలిసిపోయి ఉంటారు బ్రదరు. వాక్యం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? వాక్యం ఎలా వింటారు? ఇంకా అలిసిపోయి ఉంటారు కదా. అప్పుడు బక్సింగ్ గారు అన్నారు, మార్టిన్ ఐ వాజ్ నాట్ క్లియర్ ఆఫ్ వాట్ ఐ వాజ్ స్పీకింగ్. నేను ఏం మాట్లాడుతున్నాను ఆ విషయం నాకు స్పష్టత లేదు. దేర్ వాజ్ నాట్ వర్డ్ వెరీ క్లియర్లీ టు మీ. దేవుడు నాకు ఇంకా స్పష్టంగా మాట ఇవ్వలేదు. అప్పుడు as you people are singing, మీరు పాడుతున్నప్పుడు I was waiting upon the Lord. నేను ప్రభు కోసం సన్నిధిలో ఎదురు చూస్తున్నాను. You sang the 12th song. 12వ పాట అయిన తర్వాత it was very very clear to me what I have to give. నేను ఏం మాట్లాడా దేవుడు నాకు స్పష్టంగా ఇచ్చేసాడు. It is then I spoke. అప్పుడు నేను మాట్లాడాను. అది నేను మీరు కూడా 12 పాటలు పాడమని చెప్పడం. మీరు కూడా 12 పాటలు పాడమని చెప్పలేదు. ఒకసారి ఒక అసెంబ్లీకి పోయాను. అసెంబ్లీలో లాస్ట్ బెనడిక్షన్ ఎప్పుడు వరకు అన్నా? బెనడిక్షన్ వరకు 12 వరకు సార్. 12 దాకా వరకు అన్నారు. 12 తర్వాత కాంగ్రిగేషన్ వెళ్ళిపోద్ది. 12 వరకు కాంగ్రిగేషన్ సంఘం ఏమన్నా చెప్పుకోండి. సో we have to be concerned about the flock. కాబట్టి మంద విషయం పట్టింపు కలిగి ఉండాలి. At the same time you should be very clear of what you are going to speak. అదే సమయంలో నువ్వు ఏదైతే మాట్లాడతావో ఆ విషయం చాలా స్పష్టత కలిగి ఉండాలి. How you can speak? ఏ విధంగా కనిపెడతావు? Thus says the Lord. ప్రభు ఈ విధంగా చెప్పాడు. యెహోవా ఈ విధంగా సెలవిచ్చెను. యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం, యెషయా 1st chapter, మొదటి అధ్యాయము 1st verse, మొదటి వచనం. యెషయా మొదటి అధ్యాయం మొదటి వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదుల రాజుల దినముల్లో యూదాను గుర్చియు యెరూషలేమును గుర్చియు ఆమోజు కుమారుడు యెషయా కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చెను. Moses and Aaron went to Pharaoh and said, thus says the Lord. మోషే అహరోనులు ఫరో ముందుకు వెళ్ళి యెహోవా ఎలా చెప్తున్నాడు? Those of us who are sharing the word of God, దేవుని వాక్యాన్ని పంచి ఇచ్చేవాళ్ళం, we should be in a position to say, thus says the Lord. మరి ప్రభు ఎలా చెప్పాడనే చెప్పే స్థితిలోకి రావాలి మనం. God is telling me to tell you. దేవుడి మాట చెప్పమని నీకు చెప్పమని నాకు చెప్పాడు. That is the authority Lord has given unto us. అటువంటి మరి అథారిటీ ప్రభు మనకు అనుగ్రహించాడు. If you are a chosen workman, ఒకవేళ నువ్వు ఏర్పరచబడిన పనివాడు అయితే fill you with the word of God. ప్రభు నిన్ను వాక్యంతో నింపుతాడు. For that you have to do a lot of work in the presence of the Lord. మరి అది అలా జరగాలంటే దేవుని సన్నిధిలో గొప్ప ఎంతో పని చేయాలి. దేవుని సన్నిధిలో గడుపు. Meditate the word of God. వాక్యాన్ని ధ్యానించు. Whatever thought you get, నీకు ఏ తలంపు అయితే వస్తుందో thank God for that thought. మరి ఆ తలంపు నిమిత్తే దేవునికి వందనాలు చెల్లించు. That is what I do. అదే నేను చెప్తాను. Then the message is confirmed in my heart. అప్పుడు ఆ వర్తమానం నాకు నిశ్చయమైపోద్ది. In a wonderful way God will use us. అద్భుతకరమైన విధంగా దేవుడు నడిపిస్తాడు మనల్ని. So you should be a good workman. కాబట్టి మంచి పనివాడుగా ఉండాలి మనం. You should be rightly dividing the work. దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశించాలి మనం. According to the word of God, whatever it says you should say. Don't say anything beyond what it says. మరి దేవుని వాక్యంలో ఏదైతే ఉందో ఏదైతే చెప్పాలో అదే చెప్పాలి, దాన్ని మించి ఏం చెప్పకూడదు మనం. And sixthly, ఆరవదిగా we are a honored vessel. చూడండి మనము ఘనత కలిగిన పాత్ర. Chapter 2 or 20 and 21. Read quickly. 2 తిమోతి 2:20-21. గొప్ప ఇంట్లో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా when some guest comes to us, ఒకవేళ ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే what type of cup and saucer you will take? ఆ అతిథులకు ఎటువంటి కప్పు సాసర్లు ఇస్తాం? Which is clean, శుభ్రంగా ఉన్న కప్పుల్లో, and also which is available. మరి ఆ సిద్ధంగా ఉన్న కప్పుల్లో అవి available, మరి ఆ సిద్ధంగా ఉన్నాయి అక్కడ, అవి ఉన్నాయి అక్కడ, వాడుకోవడానికి తయారుగా ఉన్నాయి. వాడుకోవడానికి తయారుగా ఉన్నాయి. అవి వాడుకోవడానికి తయారుగా ఉండాలి. వాడుకోవడానికి తయారుగా ఉండాలి. అవి క్లీన్ గా కూడా ఉండాలి. అవి శుభ్రంగా కూడా ఉండాలి. అవి కూడా మంచివిగా ఉండాలి. అవి చాలా మంచివిగా ఉండాలి. మనం సాధారణంగా డిపెండింగ్ అపాన్ ది గెస్ట్ దట్ వి హావ్, మన ఇంటికి వచ్చే అతిథి బట్టి we give the best cup and saucer. మనం శ్రేష్టమైన ఈ కప్ అండ్ సాసర్లు ఇస్తాం. By which they take pride of that cup and saucer. దాన్ని బట్టి వాళ్ళు మరి వాళ్ళంతా గర్వపడతారు, ఎంత మంచి కప్పు సాసర్లు నాకు ఇచ్చారు. అవన్నీ సెల్ఫ్ లో పెట్టుంటారు. సామాన్యుడు అతిథి వస్తే స్టీల్ గ్లాసులు ఇస్తారు. అది ఒక పెద్ద ఆయన వస్తే అనబడిన వాడు
విఐపి అనబడిన వాడు, very important person, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, choiced cup and saucer. మంచి ఖరీదైన కప్పెన సాసులు What ఇస్తాం. about our God? మరి మన దేవుని పరిస్థితి He ఏంటి? is not used, which is not cleansed properly. సరైన విధానంలో పరిశుద్ధపరచబడకపోతే ఆయన వాడుకోడు. He wants a cleansed vessel, ఆయన పవిత్రపరచబడిన పాత్రనే వాడుకుంటాడు. thoroughly washed by the blood of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత సంపూర్ణంగా కడగబడిన పాత్ర. Not only that, అంత మాత్రమే కాదు, you should be available vessel. మరి సిద్ధముగా ఉన్న పాత్రగా ఉండాలి. సిద్ధముగా ఉన్న పాత్రగా ఉండాలి. సిద్ధముగా ఉన్న పాత్రగా ఉండాలి. You have got very good talent, మరి నీకు గొప్ప టాలెంట్ ఉంది, but you are not available. కోసుకోరాను ఉండు. మరి దాన్ని వాడుకోకపోతే ఎలాగా టాలెంట్ని? కోసుకోరాను ఉండేది అన్నాను. కోసుకొనే ఉండేది, ఏం ఉపయోగం? తాంతో not only you should be a cleansed vessel, మరి పవిత్రమైన పాత్రగా ఉంటే మాత్రమే కాదు, you should be available vessel. మరి సిద్ధముగా ఉన్న పాత్రగా ఉండాలి. పరిశుద్ధమైన వెజల్, పరిశుద్ధమైన పాత్ర. ఫస్ట్ థెస్సలోనియన్స్, మొదటి తెస్సలోని రాసిన పత్రిక చాప్టర్ 4 4వ అధ్యాయము వర్స్ 4. 4వ అధ్యాయం, ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 వర్స్ 4. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ Every one of వచనము. you should know how to possess his vessel in sanctification and honor. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలన అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. అది ఒక్క మాట చదవండి సార్. తన ఘటమును ఎట్లు పరిశుద్ధత యందును ఘనత యందును, పరిశుద్ధత యందును ఘనత యందును, పరిశుద్ధత యందును ఘనత యందును. We have to keep our vessels holy. మన పాత్రల్ని ఘటాల్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. And that should be used for the glory of God. దేవుని యొక్క మహిమార్థమే వాడబడేలాగా. చార్ల్స్ స్పర్జన్ అని he wrote a wonderful book for the ministers. మరి పరిచర్య చేసే వాళ్ళ కోసం ఒక చక్కటి పుస్తకం రాశాడు. There he such a big Bible like the book. అది పెద్ద బైబిల్ అంత బుక్ అది. How you should deal with the people who come to you. మరి నీ దగ్గరకు వచ్చే వాళ్ళతో ఎలా నువ్వు మెలగాలి, how you behave, ఏ విధంగా ప్రవర్తించాలి. because you are accessible to both men and women. మరి ఎందుకంటే నువ్వు స్త్రీలకి పురుషులకి మరి అందుబాటులో ఉన్నావు. Both brothers and sisters will come to you. సహోదరులు ఇద్దరు వస్తారు నీ దగ్గరికి. How do you deal with them? వాళ్ళతో ఏ విధంగా మరి how do you behave with them? వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తావు? So he explained it very clearly. ఆయన చాలా చక్కగా మరి దాన్ని విశ్లేషించాడు. available in America, those who go to America can get one copy. ఆ పుస్తకం అమెరికాలో ఉంది, అమెరికాలో కొనుక్కోండి. his ministers, చార్ల్స్ స్పర్జన్ పరిచారకులకి, so we have to be holy. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. There is a wonderful illustration in the word of God. దేవుని వాక్యం చాలా చక్కటి ఉదాహరణ ఉంది in the book of Isaiah chapter 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. Right from the first chapter Isaiah says, woe unto them, woe unto them. మరి అధ్యాయంలో మొదటి నుంచి అంటాడు అయ్యో వారికి శ్రమని. Then when he came to the presence of the Lord, అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, when he saw the king on his throne, మరి సింహాసనం సీనుడై ఉన్న వారిని చూసినప్పుడు, then 5th verse he says, woe unto me. ఆయన 5వ వచనంలో అంటాడు అయ్యో నాకు నేను అంటాడు. Then he confessed about his inability. అప్పుడు తన యొక్క మరి చేతనతను ఒప్పుకుంటాడు. The fireman touched his lips. మరి సెరూపులు వచ్చి ఆ నిప్పు తీసుకొని కారుతో ఆ నాలుకని ముట్టారు. Now he is made holy. ఇప్పుడు పవిత్రుడయ్యాడు. Then Lord says, ఇప్పుడు ప్రభువు అంటాడు who will go before us? ఎవరు వెళ్తారు నా కోసం? Then Isaiah says, I am ready, take me, send me. అప్పుడు యెషయా అన్నాడు నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపు. That is the pattern of the work of the Lord. అది దేవుని ఇంట్లో పనిలో ఆ యొక్క పద్ధతి. Do not ever try to please people and give the ministry. ప్రజలను సంతోషపెట్టడం కోసం పరిచయం చేయొద్దు. Brother Bakshing had a lot of entrepreneurs, very crorepati's with him. మరి బక్సింగ్ గారితో ఎంతో మంది మరి చక్కగా బైబిల్ తెలిసిన వాళ్ళు తెలుసు, ఆయనకి ధనికులు తెలుసు, బిగ్ బిజినెస్ మెన్, పెద్ద వ్యాపారవేత్తలు తెలుసు, కోటీశ్వరులు తెలుసు. బట్ హి నెవర్ గేవ్ దెం ది మినిస్ట్రీ. వాళ్ళ కోటీశ్వరులకి ధనికులకి ఎప్పుడు పరిచయం ఇవ్వలేదు ఆయన. ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టాడు. వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు ఆయన. మా పాలసీ కూడా అంతే. ఢిల్లీలో మా నియమం కూడా అదే. ఎక్కడైనా మా మందు కానీ వంగ తోట కాడ మాత్రం మామ కాదు. ఎక్కడైనా మాం కానీ వంగతోట దగ్గర మాం కాదు. నువ్వు ఎంతైనా ఆ చుట్టూ తిరుగు, ఎంతమంది నా చుట్టూ తిరగండి, నీకు మినిస్ట్రీ మాత్రం లేదు, ఈ పరిచర్య మాత్రం లేదు. సో యోగ్యమైన వారు దేవుని వాక్యం అలా చెప్తుంది. often proved should be used. మరి నిరూపింపని వాళ్ళు, రుజువుపరచబడిన వాళ్ళు వాడబడాలి. So you should be not only available vessel, you should also be cleansed, washed, thoroughly sanctified vessel. మరి సిద్ధంగా ఉన్న మాత్రమే కాకుండా మరి ఎంతో మరి పరిశుద్ధపరిచి పవిత్రపరచబడిన పాత్రగా ఉండాలి. Will you fit into that frame? ఆ యొక్క మరి ఫ్రేమ్ లో నిన్ను పెట్టుకోగలవా? Now lastly, చివరగా servant of God, దేవుని సేవకుడు.
2 Timothy రెండవ తిమోతి chapter 2 verse 24. రెండవ అధ్యాయం 24వ వచనము. And the servant of the Lord must not strive, but be gentle unto all men, apt to teach, patient. చూడండి చివరి భాగంలో, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. 28 కూడా చదివినావా? 28 కూడా చదువు. అది చదువు. ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో 24-26 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును. అందువల్ల సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులోని తప్పించుకొని మేలుకొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను జగడమాడక సాత్వికుడు సర్వెంట్ ఆఫ్ గాడ్ షుడ్ బి జగడమాడకూడదు, సాత్వికుడుగా ఉండాలి. మరి దేవుని సేవకుడు జగడమాడకూడదు, సాత్వికుడుగా ఉండాలి. దెన్ దట్ ఈస్ ది మెటీరియల్ గాడ్ వాంట్స్. అటువంటి వారిని వారికి దేవుడు కావాలి. నోటబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, మరి దేవుని సేవకుడు హి ఇస్ నోన్ ఎవ్రీవేర్. ఒక ఆయన ఉన్నాడు దేవుని సేవకుడు, అందరికీ తెలుసు. అబ్రాడ్ ఆల్సో, ఆయన విదేశాలు కూడా వెళ్ళాడు. ఆయన ఇంకొక సేవకుడు అన్నాడంట, ఆయన మరో సేవకుడు అన్నాడట, నీ అంతు చూస్తాను రా అన్నాడంట. నీ అంతు చూస్తాను అన్నాడట. That disqualifies him to be a servant of God. దేవుని సేవకుడు ఉండకుండా ఆ మార్చాలి అతనికి తీసివేయడానికి. అట్లా ఉన్నాడంటే వాడికి మినిస్ట్రీ ఉండదు. మా సంఘంలో అటువంటి వాళ్ళు ఉంటే పరిచయం మేము. So that is why there are many people చలా రహే హై గాడి. మరి ఆ విధంగా చాలా మంది బడి నడిపించేస్తుంటారు. There are people who accept such people also. చాలా మంది అటువంటి ప్రజలంటే అంగీకరిస్తారు. There is a saying in English. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, Tell me your friend, I will tell about you. నీ స్నేహితుడు ఎవరు చెప్పండి, నీ గురించి చెప్పేస్తాను. నీ గురించి నేను చెప్పేస్తాను. అందరూ దొందే వాడు వీడు అందరూ ఒకటే. So we have to maintain holy life. కాబట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. Now Paul writes to Timothy. ఇప్పుడు పౌలు తిమోతితో రాస్తాడు, the Lord Jesus Christ, the seed of David, rose again from the dead. దావీదు సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. That power of resurrection is available to you. ఆయా పునరుద్ధాన శక్తి నీకు అందుబాటులో ఉంది. Fix yourself into these wonderful frames. ఈ యొక్క మరి చక్కటి ఫ్రేమ్స్ లో చిత్రపటాలు నిన్ను నువ్వు పెట్టుకో. That is the material God wants for his work. అటువంటి వారిని ప్రభు తన పరిచర్యలో కావాలనుకున్నాడు. అటువంటి విధంగా ఉండలాగా ప్రభు మనకి దీవించును గాక. May God bless this word. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక.